MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు అధికారులు. వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాక్ బోర్డర్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. పాక్ ఆర్మీ కాల్పుల్ని ధీటుగా తిప్పికొట్టింది భారత సైన్యం. పహల్గామ్ ఉగ్ర దాడులపై యాక్షన్ మొదలైంది. లష్కరే టెర్రరిస్టులు షాహిద్ అహ్మద్, అషాన్ షేక్ ఇళ్లను ధ్వంసం చేసింది. వీరిద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి భద్రతా బలగాలు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న సైన్యం పూర్తి స్థాయిలో విచారిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత ముమ్మరంగా జరుగుతోంది. పలు నగరాల్లో స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్నారు అధికారులు. అహ్మదాబాద్ లోనే 1000 మందికి పైగా అక్రమ విదేశీయులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక అక్రమ వలసదారులని అదుపులోకి తీసుకుంది క్రైమ్ బ్రాంచ్. వీళ్లు ఏ దేశాలకు చెందిన వారు అనేది ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎచ్చర్లలో మత్స్యకార వృత్తి పంపిణీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి. మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున సాయం అందిస్తారు. 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ 2025 జరుగుతోంది. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా ఈ సదస్సులో స్టాల్స్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ జరగనుంది. రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లపై తరలి వస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు తిరిగి తమ వైపు చూస్తున్నారంటున్నారు కేటీఆర్. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ లైవ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తన మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని, రేవంత్ కి లై డిటెక్టర్ పరీక్ష పెడితే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో లేదో తెలుస్తుందన్నారు కేటీఆర్. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు పెద్దల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు కేటీఆర్. ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలపై కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. స్థానిక ప్రజల్ని బయటికి రావద్దు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మావోయిస్టులు అమర్చిన బాంబుల్ని పోలీసులు పేల్చేస్తున్నారు. మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా సరిహద్దులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో A6 సజ్జల శ్రీధర్ ను అరెస్ట్ చేసింది సిట్. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సిట్ విచారణ తర్వాత ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనుంది. SPY ఆక్రోస్ ఇండస్ట్రీస్ యజమానిగా ఉన్నారు సజ్జల శ్రీధర్ రెడ్డి. మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. లిక్కర్ వసూళ్ల నెట్వర్క్ రూపకల్పనలో శ్రీధర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన భేటీలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకమని భావిస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు కూటమి కార్పొరేటర్లు. జియాని శ్రీధర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ కార్పొరేషన్ సమావేశం కానుంది. మరి కాసేపట్లో నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కార్పొరేటర్లు ఎక్సఫిషియో సభ్యులకి నోటీస్ అందించారు కలెక్టర్. ఇప్పటికే మేయర్ పై అవిశ్వాసం నెగ్గింది కూటమి. ఇక డిప్యూటీ మేయర్ పీఠం కూడా తమ ఖాతాలోకి చేరబోతోందని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు. ఎల్లుండి ఎన్నిక జరగనుంది. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. నేషనల్ హైవే అథారిటీ సభ్యులెవరూ సభకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు యార్లగడ్డ. గన్నవరంలో 2 ఫ్లైఓవర్ల వద్ద ఫుట్పాత్లు, గోడలు పాడైపోయాయని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు యార్లగడ్డ. మెదక్ జిల్లాలో చిరుతపులి కలకలం రేపుతోంది. మాసాయిపేట, తూప్రాన్ అడవి ప్రాంతంలో సంచరిస్తోంది పులి. 2 చిన్నపిల్లలతో కలిసి చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సమీప గ్రామాల్లో చాటింపు వేయించారు అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. డేంజర్ జోన్ మినహా మట్టి, బురద తవ్వకాలు, శిథిలాల తొలగింపు కంప్లీట్ అయింది. టన్నెల్ నుండి యంత్రాలు బయటకొచ్చేశాయి. మిగతా 6గురి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో సహాయక చర్యలకి 3 నెలల విరామం ఇస్తున్నారు. 6గురి కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. టనల్ రెస్క్యూ ఆపరేషన్ నుండి వెళ్లిపోతున్నారు సహాయక బృందాలు. టెక్నికల్ కమిటీ నివేదిక తర్వాత ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వైపు ఎండలు, మరోవైపు వానలతో వాతావరణం వేగంగా మారుతోంది.
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలులు వీస్తాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు సూచించారు. నిన్న కడప జిల్లా వేంపల్లెలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా గాజులపల్లి, ప్రకాశం జిల్లా కొనకమిట్ల, అన్నమయ్య జిల్లా వత్తలూరు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణలో కూడా వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 11 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. నిన్న నిజామాబాద్ లో అత్యధికంగా 45 డిగ్రీలు, రామగుండం, మెదక్, ఖమ్మంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం మామిడిగూడ, పెద్దపేట గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల దూరంలోని ఎర్రవాగులో చెలమేను తోడి నీళ్లు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ గోడు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జెడ్ కొత్తపల్లి వద్ద కారు, లారీ ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడు మైదుకూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ ఖాదర్ బాషాగా గుర్తించారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట శివారు శాంతినగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి బోల్తా పడింది ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి చీరాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. మన్యం జిల్లా జియమ్మ వలస మండలం లోతువాని వలస వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డు నిర్మాణానికి మట్టి తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పెద్దంబర్పేట ఓఆర్ఆర్ గౌరెల్లి ఎగ్జిట్ దగ్గర ఆయిల్ ట్యాంకర్ కి నిప్పంటుకుంది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో అటువైపుగా వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ తీసుకుందని లెక్చరర్ ని చెప్పుతో కొట్టింది విద్యార్థిని. ఈసీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది స్టూడెంట్. మంచిర్యాల జిల్లా తాండూరు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరిగాయి. మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్లు ఈ పోటీలను ప్రారంభించారు. బెల్లంపల్లి డివిజన్ స్థాయిలో 20 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. గంజాయి రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలీసులు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపాలన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక కుటుంబం. బుట్టా రేణుక ఫ్యామిలీ ఆస్తులను వేలం వేస్తోంది ఎల్ఐసి. 2018లో బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరీడియన్ ఎడ్యుకేట్ కార్యకలాపాల కోసం 310 కోట్ల రూపాయల రుణం తీసుకుంది బుట్టా ఫ్యామిలీ. ఇప్పటికే 40 కోట్ల వరకు రుణం చెల్లించింది. అసలు వడ్డీ కలిపి ఇంకా 340 కోట్ల వరకు చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. సకాలంలో చెల్లించకపోవడంతో బంజారాహిల్స్, మాదాపూర్లోని ఆస్తులను వేలం వేయనుంది. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా బీచ్ రోడ్ లో విద్యార్థులు, అధ్యాపకులు వాకథాన్ నిర్వహించారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్, మాజీ వీసీలు జిఎస్ఎన్ రాజు, బిలా సత్యనారాయణ పాల్గొన్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో కార్తికేయ విలన్ గా నటించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ చిత్ర టీం ఖండించింది. కార్తికేయ మాత్రమే కాదు, అసలు సినిమాలో ఇప్పటి వరకు ఎవ్వరూ ఫైనల్ కాలేదని చెప్పారు. తాము చెప్పే వరకు ఏదొచ్చినా కూడా రూమర్స్ కిందే లెక్క అంటున్నారు అనిల్ రావిపూడి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. 3 ఏళ్ల కింద మొదలైన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే జూలై నుండి ఈ సినిమాని మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. దీనికోసం మైత్రి మూవీ మేకర్స్ పవన్ కేకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బంతితో పాటు బ్యాట్ తోనూ సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని ఓడించింది. మొదట హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకి ఆల్అౌట్ అయింది. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీశారు. సిఎస్కే నిర్దేశించిన 155 పరుగుల ఛేదనని ఆ జట్టు 18.4 ఓవర్స్లోనే 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఇషాన్ కిషన్, కమిన్ మెండిస్ రాణించారు. ఈ ఫలితంతో ప్లే ఆఫ్ రేస్ నుండి చెన్నై జట్టు అధికారికంగా నిష్క్రమించినట్లే. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.